దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధమైన దేవుని యొక్క గ్రంథం నుంచి నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాము. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. దేవునికి మహిమ కలుగాక. చదువుపడిన దేవుని యొక్క వాక్యములో నిర్గమకాండం అనే మాటకి అర్థము విడుదల. చెప్పండి, విడుదల లేదా అక్కడి నుంచి బయలుదేరుతా లేకపోతే బయటికి వచ్చుట అని అర్థం. దేవుడి మహిమ కలుగాక. చదువుపడిన దేవుని యొక్క వాక్యములో 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నాక వాళ్ళు పట్టిన మొర దేవుడు ఆలకించి ఆ ప్రజలని బయటికి నడిపిస్తున్న సమయంలో జాగ్రత్త వహించండి. వాళ్ళకు ఒక నిబంధన చెప్తాడు అన్నమాట అండి. ఈ రాత్రి మీరు మరి పసగాను అనుభవించాలి. తదుపరి గొర్రె పిల్లల్ని వధించి తదుపరి దాని రక్తము మీ గుమ్మాలకి రాసుకొని తదుపరి దాన్ని భుజించవలసిన విధం చెప్పాడు. తర్వాత అక్కడ వాళ్ళ ప్రయాణ పద్ధతి కూడా చెప్పాడు. దేవుడి మహిమ కలుగాక. అయితే జాగ్రత్త వహించండి. మీ నడుములు కట్టుకొని, చెప్పండి, మీ నడుము కట్టుకొని కర్రల చేత పట్టుకొని జోడు తొడుక్కొని త్వరపడి తినవలను అన్నాడు. జాగ్రత్త వహించండి. నడుము బలానికి సాదృశ్యం. నడుము బలానికి సాదృశ్యం. కర్ర జాగ్రత్త ప్రయాణికని తర్వాత కర్రమని చూస్తే దేవుని కర్రకి కూడా సాదృశ్యంగా మనకి కనపడుతున్నది. జోడు సమాధానానికి సువార్త కూడా అది పోల్చబడి ఉన్నది. మీరు త్వరపడి తినాలి. దేవుడి స్తోత్రం. ఎలాగా? త్వరపడి మీరు తినాలి, ఆలస్యం చేయకూడదు అని చెప్పారు. ఈ రోజున దేవుడి పిల్లలైన మనం కూడాను మన ఇప్పుడు రక్షణ పొందిన ప్రతి బిడ్డకిది బల్లారదని గనక సంస్కారం రోజు కనుక సంస్కారము తీసుకుంటున్న మనము కూడా ఈ బల్లారదలో పాల్గొంటున్న మనం కూడాను అంటండి త్వరగానే మనము సిద్ధపడాలి. త్వరగానే మన ప్రభు వద్దకు రావాలి, పరుగెత్తుకుని రావాలటండి. ఆనాడు జాతరసిన ఎందుకంటే వాళ్ళకి విడుదల దొరుకుతుంది కనుక ఆ విడుదల దొరుకుతున్న సంతోషముల వారు అంతా కూడా సురుగ్గా ఉండాలని, సంతోషంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నది. దేవుడి మహిమ కలుగాక. అయితే ఈరోజు జాగ్రత్తగా వహించండి. అలనాడు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలకి విడుదలకి ముందర ఎలాగ చెప్పాడో ఈ లోకంలోంచి మనకి కూడా విడుదల ఉంది కనుక, మనకి మార్గం ఉంది కనుక ప్రభు బల్లారులో పాల్గొంటున్న మనకి కూడా త్వరగా వచ్చి ప్రగెత్తుకుని వచ్చి ఇది తీసుకుని వలనని భక్తుల ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి స్తోత్రం. ప్రభు సంస్కారపు విందో ప్రభువు జతకి దేశందో పాప వ్యాధికి మందు. ప్రభువు జతకి దేశందో పాప వ్యాధికి మందు. సబలన్నిటి యందు సంతృష్టి పెంపొందు. సబలన్నిటి యందు సంతృష్టి పెంపొందు. ప్రభు సంస్కారపు విందు. ప్రభు సంస్కారపు విందు. పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున దేవుడి పిల్లలమైన మనము అక్కడ త్వరపడి ఎలాగా
త్వరపడి తినండి, మీకు రాత్రి కాలము విడుదల దొరుకుతుంది కనుక అని చెప్పేసి వాళ్ళ ప్రయాణ పద్ధతి చెప్పాడు. వాళ్ళు సిద్ధపడిపోరండి అని చెప్పాడు. కనుక ఈ రోజుల్లో మనము కూడానండి ప్రభు యొక్క బల్లార్థన అందుకుంటానికి, ప్రభు యొక్క సంస్కారం తీసుకుంటానికి, అది గడిచిన కాలం అంతా కాపాడి ఈ ప్రభు యొక్క శరీరము చాలా విలువైంది కనుక ఆ శరీరం రక్తం తీసుకున్న వారు నిరంతరం నిత్యరాజ్యములో వారు ఉంటారు. కనుక ఆ విలువ తెలిసిన వారు చెప్తున్నాడు, పరుగెత్తుకుని రండి. దేవుడి స్తోత్రం. పరుగు జాగ్రత్త మీకు గమనించండి, ప్రయోజనానికి సాదృశ్యమైనది, పరుగు విజయానికి సాదృశ్యంగా ఉన్నది. ప్రభునందు పరుగు ఎప్పుడు వేద్దాము కాదు. ఏంటి, జక్కయ్య పరిగెత్తాడు, వ్యర్థమైందా? అబ్రాము పరిగెత్తాడు, వ్యర్థమైందా? మగ్దలేని మరియా పరిగెత్తారు, వ్యర్థమైందా? జాగ్రత్త మీకు గమనించండి, దేవుని పిల్లలవైన మనకు కూడా ఏంటండి, దేవుని సన్నిధికి అంత త్వరగా ఆ మనసు ఎవరికి ఉంటుందో జాగ్రత్త మీకు గమనించండి. వారు ఈ 6 పాటలకు వస్తారట. గడు సూత్రం ఎందులోనికి వస్తారు? ఈ 6 పాటలోనికి వస్తారు అని ఈరోజు జాగ్రత్త తెలుసండి. మీ నడుములు కట్టుకొనండి. నడుము బలానికి సాదృశ్యము. చెప్పండి, నడుము బలానికి సాదృశ్యం. ఎందుకనిక అంటే అర్థం ఏంటంటే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా శరీరము బలహీనతగా ఉన్నా కానీ ఆత్మ ఎప్పుడు కూడాను బలముగానే పనిచేస్తుంది. దేవుడి స్తోత్రం. మాట్లాడాలి, దేవుడికి మహిమ కలుగాక. శరీరం బలహీనతగా ఉన్నా కానీ ఆత్మ మాత్రం ఎప్పుడు కూడా బలముగానే పనిచేస్తుంది. కనుక ఈ రోజున దేవుడి పిల్లలైన మనకు కూడాను ఎందుకు ఈ మాట దేవుడు చెప్తాడంటే, త్వరగా అన్న మాట బైబిల్లో చాలా విలువైనది. దేవుడు మీకులుగాక. చెప్పండి, త్వరగా అన్న మాట బైబిల్ గ్రంథములో చాలా విలువైనది. ఆయన కూడా త్వరగానే వస్తానన్నాడా, ఆలస్యంగా వస్తానన్నాడా? త్వరగానే వస్తాన్నాడు. మనల్ని కూడా ఏం చేయమన్నాడు? త్వరగా. దేవుడికి మహిమ కలుగాక. ఆ త్వరగా అన్నాడు, త్వరగానే వస్తారు. కనుక మనము కూడా ప్రభు యొక్క ఆరాధిస్తానికైనాను, ప్రభుని స్తుతిస్తానికైనాను, బల్లారుల్లో పాలుకుంటానికైనాను త్వరగానే మనం వచ్చి దేవుని సన్నిధిలో మనం పాలుకోవలసిన వారు విన్నాము. దేవుడి స్తోత్రం. అంతే కాబట్టి ఈ రోజున జాగ్రత్త వేసండి. కర్ర కూడాను, ఈ కర్రని కూడా దేవుడు ఎంతో బలముగా వాడుకున్నట్లుగా మనము చూస్తున్నాము. ఇప్పుడైతే కర్ర అవసరం లేదు, కానీ పూర్వకాలం పెద్దవారు ప్రతి ఒక్కరూ కూడా కర్రని వినియోగించుకునేవారు. దేవుడి స్తోత్రం. దేన్ని? కర్రను వినియోగించుకునేవారు. పొలం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వారికి కర్ర ఉండేది. కర్ర ఉంటే పక్కనే ఒక మనిషి ఉన్నంత ధైర్యం అంటండి. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీరు గమనించండి. పూర్వకాలం పెద్దవారు కర్రకి విలువిచ్చేవారు. కర్రకి వాళ్ళు పొలం వెళ్ళినా కర్ర ఉండేది. ఇంటికి తెచ్చిన జాగ్రత్త వేసండి, ఆ గుమ్మం కాడ కర్రను చేరేసేవారు. కర్ర కొంత సెలెక్ట్ చేస్తాను కూడా మంచిగా తీసుకెళ్ళేవారు. దేవుడి స్తోత్రం. మా నాన్నగారు ఉన్న టైంలో ఏంటి, కొందరు ప్రాముఖ్యమైన వాళ్ళు చాలాకే ఫ్రెండ్స్ ఉంటారు కదా, జత ఎవరే రాఘవా, ఉళ్ళు రాఘవులు గారు అని ఆయనకి ఈయనకి ఇంకా కొంతమంది జత ఉండేది. వారు రాఘవా కర్ర కొన్నాళ్ళు రియాల బుధవారం పెన్ను కూడా సంతకెళ్ళండి. దేవుడి స్తోత్రం. అంటే జాగ్రత్త వేసినదో బంగారు కొన్నంత విలుగా. దేన్ని? ఒక కర్ర కొనటానికి కూడా అంత స్నేహం గెలుకొని వారు ఎత్తుకట్టే కర్ర ప్రయాణానికి ప్రమాదాలు ఆదుకుంటానికి కూడా సాదృశ్యమైనది. దేవుడి స్తోత్రం. ఆ కర్ర ఉంటే మనిషికి పక్కన ఒక మనిషి తోడుంటే ఎంత ధైర్యము, చేతిలో కర్ర ఉన్నా అంత ధైర్యము. అందుకే ఈ రోజు జాగ్రత్త వేసండి. వాళ్ళు ప్రయాణం అయ్యి వెళ్ళాలి కనుక చెబుతున్నాడు, మీరు కర్రలు శాత పట్టుకోండి. ఈ రోజున మోసే గారికి కూడా అంతకుముందు కూడా ఆయన చేతిలో కర్ర ఉండేది. ఆ కర్రని దేవుడు మాటలను వచ్చాక ఆ కర్రకి ఎంత ప్రభావం వచ్చిందో దేవుడి మహిమకులుగాక. ఏమ్మా ఏం చేస్తారు? 4 రోజులు చెప్పొస్తున్నారు, టులుకులు వెళ్ళి పలుకులు. దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. నిర్గమకాండములో 4వ అధ్యాయములో ఆ కర్రకి ఒక పేరు ఉంది. నిర్గమకాండము 4వ అధ్యాయములో 20 వచనం.
మోసే తన భార్యను తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద నెక్కించుకుని గాడిద మీదకి ఎక్కి ఐగుప్తునకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని దేవుడికి మేము కలుగాక జాతండి. మోసే గారి చేతిలో కూడా ఉన్నది అంతకుముందు ఆ కర్రే. మీకు అర్థమైందా? అంతకుముందు కూడా ఆ కర్రే. అయితే ఇప్పుడు ఎండిపోయిన కర్రలోనికి ఏమి ఇచ్చాడంటే దేవుడు చెప్తున్నాడు, నీ చేతిలో ఉన్న కర్రను బట్టి నేను బలమైన కార్యం చేయబోతున్నాను. దేవుడికి మేము కలుగాక. అప్పుడు ఎప్పుడైతే దేవుడు ఆ కర్రని చేత పట్టుకోమన్నాడో, ఎప్పుడైతే గమనించండి, అంతకుముందైతే ఆ కర్రను ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడి. కానీ ప్రియమైన చెప్పారా, దేవుడు చెప్పాక దేవుడే కర్రని చేత పట్టుకున్నాక జాగ్రత్త వేసండి, ఇది దేవుని కర్ర. ఏ కర్ర మాట్లాడాలి? ఏ కర్రది? అంతకుముందు మోసే గారి కర్రేమో కానీ ఇప్పుడు ఎవరి కర్ర అయింది? అది దేవుని కర్ర. ఆ కర్రతోని సముద్రం పాయలోకి చేయగలిగాడు. ఆ కర్రతోని నీళ్ళను రక్తంగా మార్చగలిగాడు. ఆ కర్రతోని ఎరాడిలో బండను కొట్టగా నీళ్ళు ఉప్పుకి నీళ్ళు జనండి జీవజలములు బయటకు వస్తున్నాయి. ఈ రోజున జాగ్రత్త వహించండి. ఇశ్రాయేలు ప్రజలకి ప్రయాణము చెప్తున్న సందర్భములు ఈరోజు జాగ్రత్త వహించండి. మోసే ఆ కర్ర నువ్వు మర్చిపోకూడదు. దడసూత్రం జాగ్రత్త మీరు గమనించండి. అప్పటికే 80 సంవత్సరాలు మోసే గారికి వచ్చినవి. అయితే దేవుని కర్ర అన్నాడు. అక్కడ ఏ కర్ర? దేవుని కర్ర. అది దేవుని కర్ర అన్నాక 40 సంవత్సరాల కర్రని ఎంతో భద్రంగా పట్టుకున్నాడు, ఎత్తుకెట్టి. ఆ కర్రలోంచే దేవుని మాట ప్రభావం ఉంది కనుక అనేకమైన అద్భుతములు దేవుడు చేయించాడు. అందుకే మోసన్నాడు, దేవుని కర్ర చేత పట్టుకుని. దేవుడు మహిమ కలుగాక. ఏ కర్ర? అంతకుముందు ఆ కర్ర పేరుందా? లేదు. ఎండిపోయిన కర్రే, లేదు గొర్రెల్ని కాసిన కర్రే. దేవుడికి మేము కలుగాక. అంతు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు చెప్పవలసిన మాటలు ఏంటి? మీ నడుమును కట్టుకోండి అంటే నిలబడండి. ఏం చేయండి? నడుము బలానికి సాదృశ్యంగా ఉంది కనుక దేవుడి బిడ్డలైన మనము ఒకవేళ శరీరము బలహీనతగా ఉన్నప్పటికీ కూడా ఏంటండి ప్రేమించారా, ఈ యొక్క తీసుకుంటున్న ఆయన శరీర రక్తాన్ని బట్టి మనకి బలము వస్తుంది అన్నారు. దేవుడి స్తోత్రం. ఈ బలము విలువ ఎంతంటే ఇప్పుడు నీకు తెలియకపోవచ్చేమో కానీ ఈ బలము జాగ్రత్తగా వహించండి. ఏమండి మధ్యాకాశానికి వెళ్ళగలంత శక్తిని దేవుడుతున్నాడు. దేవుడి స్తోత్రం. ఏ బలము? ఆయన ఇస్తున్న శరీర రక్తముల బలము. ఈరోజు జాగ్రత్త వహించండి. సంవత్సరకారం యొక్క విలువను దాన్ని గ్రహించుకునేవారటండి ప్రియమైన దేవుని ద్వారా ఆయన శరీరం ఏంటి ఆయనలో పాలువారవుతారని ఆ విలువ తెలియకపోతే దానివల్ల నిష్ప్రయోజులు అయిపోతారని కూడా కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పారు. దేవుడి స్తోత్రం. అంతు కాబట్టి ప్రియమైన దేవులారా ఈ బల్లాదరను కట్టండి. పరుగెత్తిన రమ్మన్నారు. నిర్గమకాండములో వాళ్ళ పసగా పండుగ చేసుకుంటున్నప్పుడు ఆ రాత్రికాల సమయంలో మీరు త్వరపడి తినవలెను. దేవుడి మహిమ కలుగాక. ఎలాగా? త్వరపడి తినవలనని చెప్పారు. ఈరోజు దేవుడి పిల్లలైన మనము సంవత్సరకారం విలువ తెలియక అవకాశం ఉన్నా ఓపుకున్న కొందరు ఇంటికి పట్టుకెళ్తూ ఉంటారు. అది దైవానుసారమైన మనసు మాత్రము కాదు. అది దైవానుసారమైన క్రమం కాదు. అది ఒకవేళ ఎనవలేనుకో మంచాలు పడి ఉన్న వరకు అది పర్లేదు. కానీ ఆ విలువ నీకు తెలియకపోతే అది దానివల్ల నువ్వు బలహీనుడు అయిపోతున్నావు అని కొరింథీ 11వ అధ్యాయములో రాయబడిన మాటలో మనకు కనబడుతుంది. దేవుడి స్తోత్రం. సంస్కారం చేసుకున్నామంటే దాని విలువని తెలియాలి, దాని బలముని తెలియాలి, దాని శక్తిని తెలియాలి. అది ఇచ్చిన వారు పాస్టర్ గారు కాదు, ప్రభువే నీకు స్వయంగా ఇస్తూ ఉన్నారు. దేవుడి మహిమ కలుగాక. అంతు కాబట్టి ఇది తీసుకుంటున్న మనసులోనికి ఎండిపోని కర్రలోకి జీవం వెలగొచ్చిందో మన జీవితంలో కూడా జీవాధిపతి అయిన దేవుడు మనలో ఉంటారట. చదవండి యోహాను సువార్త 6వ అధ్యాయములో
యోహాను సువార్త 6వ అధ్యాయంలో 53వ వచనం చదువుకుందాము. కావున త్వరగా చదవాలి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కాదు. నా శరీరము తిని దేవుని మహిమ కలుగాక. పాటల పుస్తకాలు కాళ్ళు తెలిసి చూడండి, జాగ్రత్త మీద గమనించండి. ఈ శరీరము తిని ఈ రక్తము తాగుతేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు అని యేసు ప్రభువారే స్పష్టంగా మనకి తెలియజేస్తున్నారు. కనుక ఎందుకంటే జీవండి మరణాన్ని జయించిన వాడు ఆయనే, జీవాధిపతి ఆయనే. గనుక ఈ శరీరత్వం తీసుకుంటున్న వారు జీవము గలవారు అని యేసు ప్రభువారు చెప్పారు. గడు స్తోత్రం. జీవములో 2 రకాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన జీవము, 2 ఆత్మ సంబంధమైన జీవము. శరీర సంబంధమైన జీవము ఏదో ఒక నాటికి మృతి పొందుతుంది. దేవుడు మహిమ కలుగాక. ఈ ఆత్మ సంబంధమైన ఆయన ఇచ్చిన శరీరత్వములు జాగ్రత్తగా గమనించండి, అది ఎప్పటికీ మృతి పొందేది మాత్రము కాదు. అందులో జీవాది ఉందని, మీలో మీరు జీవం గలవారవుతారని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. అందుకబట్టి సంస్కారము తీసుకుంటున్న మనం కూడాను జాగ్రత్త మీకు గమనించండి. త్వరపడి మనము అవిశ్వాసము తెలుసుకుని మనం తీసుకోవలసిన వారు విన్నాము. దాని విలువ తెలియకపోతే కనుక చాలామంది ఆత్మీయ జీవితంలో బలహీనైపోతారట. శరీర విషయంలో కాదు, ఆత్మ విషయంలో బలహీనలు అయిపోతున్నారని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నది. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో 29వ వచనము చదువుకుందాం. 28 చదవండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. జాగ్రత్త. రోగం అనేది భక్తులైన వారికి వచ్చింది, దేండి అనుభవం కలిగిన వారికి వచ్చినది. రోగం అనేది ప్రతి ఒక్కరికి ఏదో సందర్భాన్ని బట్టి వస్తుంది. కానీ మీలో అనేకులు బలహీనులు అవుతున్నారంటే ఆత్మ విషయంలో ఏమైపోతున్నారు? బలహీనలు అయిపోతున్నారు. ఈ బలహీనత కలిగిన వారు ప్రభు చెప్తున్నారు, మీరు ప్రభు శరీరాన్ని తీసుకున్నారు కనుక దాన్ని వివేచించంటే ఆలోచించి తీసుకోవాలి. దేవుడు మహిమ కలుగాక. ఏంటి ఆలోచన? జాగ్రత్తగా గమనించండి. మనము తీసుకుంటున్నది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వయంగా ఆయన దీవించి ఇచ్చిన పాత్రలోనే మనం తీసుకుంటున్నాము. ఆయన శరీరం అని మనం తీసుకుంటున్నాము కనుక ఆయన శరీరం కుళ్ళు పట్టలేదని, ఆయన శరీరము మరణాన్ని జయించిందని, ఆయన శరీరము మహిమ కలిగిందని, తదుపరి ఈ దీన శరీరానికి మహిమ శరీరం అమర్చిన వాడు ఆయన అని చెప్పి మనం ఎప్పుడైతే ఈ మురుకు శరీరము మట్టిలో కలిసిపోతుందో రోజుకి, కానీ దేవుడినిచ్చిన ఆ బల్లారుని ఏం చేస్తుందో తెలుసా? ఈ దీన శరీరానికి మహిమ శరీరం రూపంగా మార్చేస్తుంది అన్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం తీసుకుందాం. సమస్తమును తనకు చదవండి. మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును చెప్పండి. మన శరీరం ఏ శరీరము?
మన శరీరం విలువైంది అనుకుంటాం. దేవుడు చూస్తున్నాం ఎప్పుడు దాకా విలువైంది? జాగ్రత్తగా వేసండి. ఈ ప్రాణం ఉన్నంత వరకు నీ శరీరము మాట్లాడాలి. ఈ ప్రాణం ఉన్నంత వరకే ఈ శరీరము విలువైనది. ఈ శరీరం విలువైనది కనుక ఈ ప్రాణవంత కాలమును జాగ్రత్త మీద గమనించండి. ఈ శరీరం కొరకు ఎవరివైనా ఎన్ని లక్షలైన ఖర్చు చేస్తాం, ఎన్ని వేలైనా ఖర్చు చేస్తాము. ఏ శరీరానికి మాట్లాడాలి? ఏ శరీరానికి? దేన శరీరానికి అంత విలువిస్తున్నాడు కదా. యుగ యుగములు ఆ మహిమ శరీరం నీకు ఇస్తున్నాడు కదా. దానికి ఎక్కడ దేవుడు డబ్బు కట్టమని బిల్లు కట్టమని ఏం చెప్తలేదు, కానీ తీసుకోవలసిన విధానంలో మీరు తీసుకోవాలి. దేవుడు స్తోత్రం. అంతు గమట్ ఉదాహరణకి ఈ దిన శరీరాన్ని అందరం ప్రేమిస్తాం. నేను ప్రేమిస్తాను, మీరు ప్రేమిస్తారు. ఉదాహరణకి జాగ్రత్త మీరు గమనించండి. ఒకవేళ తీరని బలహీనత వచ్చింది అనుకోండి, ప్రియమైన చెప్పారా, ఆ రోగం తనిఖీ తీసుకెళ్ళాలనుకోండి, ఇక్కడ పని అవదండి, ఏలూరు తీసుకెళ్ళాలంటే ఈ దిన శరీరాన్ని మాట్లాడాలి. అక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్ళండి అంటే ఈ దిన శరీరాన్ని మాట్లాడతలేదు. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళమంటే దిన శరీరాన్ని ఎందుకు వచ్చిన దిన శరీరాన్ని విడిచిపెట్టేస్తామా? దేవుని మహిమ కలుగాక. ప్రియమైన దేవులారా, ఈ దిన శరీరానికి అంత విలువిత్తనము మంచిది. ఎందుకంటే కొన్నాళ్ళు ఉండాలని ఈ లోకంలో ఆశ కలిగి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నా దేవుడు పెట్టిన పేరంటే ఇది దీన శరీరము. ఏ శరీరము? దీన శరీరము. ఈ దీన శరీరానికి ఏ శరీరం ఇస్తున్నాడంటే ఆయన మహిమ గల శరీరం అంట. దేవుని స్తోత్రం. నిజమే ప్రియమైన దేవులారా, ఈరోజు దేవుడి పిల్లలైన మనము ఈ దిన శరీరము, ఈ ప్రాణం ఉన్నంత వరకే. ఈ ప్రాణం పోయాక జాగ్రత్త వహించండి. ఆ శరీరంగా ఉండాలన్నా ఎన్ని ఇబ్బందులు, మాట్లాడతలేదు. ఒకవేళ 2 రోజులు ఉండవలసిన పరిస్థితి వస్తుంది ఒక్కరికి. దేవుడి స్తోత్రం. దాని గురించి ఎన్ని తిప్పలు, ఎన్ని ప్రయత్నాలు, ఎంతమంది పని ఆటంకాలు. అవునే కదా. ఏ శరీరం గురించి ఏం మాట్లాడరే? మీరు బంగారు శరీరం అయినట్టుగాను. ఏ శరీరం గురించి? ఈ దీన శరీరం గురించి. దేవుడి మహిమ కలుగాక. మరి దీన శరీరానికి దేవుడు మరి ఏ శరీరం ఇస్తున్నాడు? మహిమ గల శరీరం అంట. దేవుడి మహిమ కలుగాక. దీన శరీరాన్ని తీసుకున్న వాడు మాత్రము కాదు కనుక ఈ దీన శరీరాన్ని మహిమగా శరీరం మార్చేవాడు ఆయనే. అందుకు కాబట్టి ఈ మహిమగల శరీరం ఎలాగొస్తుందో పౌలు గారు చెప్పారు కొరింథీ పత్రికలో 15వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రికలో 15వ అధ్యాయములో 40 చదువుకుందాము. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు. ఇంకా 42 రండి. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. దేవుని మహిమగలగాక. జాగ్రత్తగా వహించండి. ఇక్కడ శరీరానికి ఎన్ని పేర్లు పెట్టాడు ఏమండి? అక్కడ ఘనమైన శరీరం అన్నాడు. ఎప్పుడు శరీరం ఘనమైనది? ఎప్పుడు ఘనహీనమైనది? మాట్లాడాలి. పుట్టగానే జాగ్రత్తగా గమనించండి. ఆ పుట్టిన బిడ్డని ఇక్కడ పెట్టుకుని అక్కడ పెట్టుకుని ఇక్కడ ముద్దెట్టి అక్కడ ముద్దెట్టి ఆ ఘనమైంది. ఆ శరీరానికి అప్పుడు ఎంతో విలువ ఉంటుంది కనుక అది ఘనముగా ఉంచుకుంటాం. కొన్నాళ్ళు ఏంటి ఆ శరీరాన్ని. దేవుడు చూస్తారు. అవును కదా. ఇంక యవన పెద్దల మధ్యలోకి ఆ శరీరము భూమికి మధ్య ఆకాశానికి యేసుప్రభు శిలువలో వెళ్ళాడు, కానీ ఈ భూమికి ఆకాశం మధ్యకి ఎగిరిపోతుంది. యవన ప్రమధ్యలకి ఏంటి?
అంటే ఆ ప్రేమతులకి అంత విలువెత్తున్నారు, ఘనమైన విలువ మంచిదే. అయితే మీరు గమనించండి, ఈ ఘనమైన శరీరము ఘనహీనమైపోతుంది అన్నారు. దేవుడి స్తోత్రం. జాగ్రత్త. ఎప్పుడు రోగం వచ్చినదో, ఎప్పుడు బలహీనత వచ్చినదో, ఎప్పుడు మన శక్తి కోల్పోయినదో అన్నీ ఎక్కడికక్కడే ఆగిపోతున్నాయి. గ్యాస్ లాగిపోయినట్టుగా దడుసు, రవాణా ఆగిపోయినట్లుగా ఆగిపోతున్నాయి. దడు శాస్త్రం. ఇప్పుడు ఘనమైన శరీరానికి ఏమైపోతుంది? ఘనహీనమైపోతుంది. బలమైన శరీరం ఏమైపోతుంది? బలహీనం అయిపోతుంది. దడు స్తోత్రం. ప్రియమైన దేవులారా, ఈ బలహీనమైన శరీరానికి మరి ఒకవేళ మనము ఏదైనా బలహీన పడినప్పుడు అండి విలువైన పదార్థాలు తిన్నా, బలమైన ఆహారం తిన్నా, బలమైన మందులు వేసుకున్నా అది కొంతవరకు బలంగా ఉంటుంది. కానీ మరి దేవుడిచ్చే బలం అలాంటిదా? అలాంటిది కాదండి. జాగ్రత్తగా గమనించండి. ఏంటి దేవునిలోకి, దేవుడితో పాటు ఎగిరి వెళ్ళే ధన్యత ఈ శరీరత్వం ద్వారా మనకి వస్తుంది. దేవుడి మెమికలుగాక. అంతు కాబట్టి దాని విలువ తెలుసుకుని చెప్పాలి, దాని విలువ తెలుసుకుని మీరు తీసుకోవాలి. అలా తీసుకోగలిగితే మీ శరీరం బలహీన అవుతాము, కానీ ఆత్మ ఎప్పటికీ కూడా ఏమవ్వదు, బలహీనం అవ్వద్దు అన్నారు. దేవుడు మెమ్మికలుగాక. అంతు కాబట్టి ఈ శరీరం విలువ మనకు తెలియకపోతే గనక జాగ్రత్తగా గమనించండి, ప్రభు చెప్పిన మాటలన్నీ మర్చిపోతామంట. మీ డ్యూటీ అదే. దేవునికి మెమ్మికలుగాక. చదవండి లోకా సువార్త 24వ అధ్యాయములో 30వ వచనముగా చదువుకుంటే, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన చాలండి. దేవుడు మెమ్మికలుగాక. అమ్మా అంతే ఓపుగా అందరు చెప్పాలి, దేవుడికి మెమ్మికలుగాక. పూర్ణ బలంతో పూర్ణాత్మను చెప్పాలి, దేవునికి మహిమకలుగాక. చెయ్యి వెతుతో నీ జీవితానికి జయము. ప్రియమైన దేవులారా, జాగ్రత్త వహించండి. ఆ రోజున యేసు ప్రభువారు ఉదయం నుంచి సాయంకాలం దాకా శిష్యులతో నడిచారు. గుర్తుపట్టారా? అంతకుముందు ఆయన ఇచ్చిన మరి శరీరాన్ని తీసుకున్నారు వాళ్ళు. అంతకుముందు ప్రభు ఇచ్చిన రక్తం తీసుకున్న దాచరసం రొట్టెను అయితే గమనించండి, మర్చిపోయారు. ఏమైపోయారు? మర్చిపోయారు. మర్చిపోయిన వారు ప్రభు గురించి చెప్పుకున్నారు, కానీ ఆ బల్లార్దన విషయంలో ఏమైపోయారు? వాళ్ళు మర్చిపోయారు. అయితే వారితో గమనించండి, నడిచిన ప్రభు వారితో రాత్రి ఉండి భోజనం చేసినప్పుడు ఒక రొట్టె తీసుకుని ఆ రొట్టెకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిసి వాళ్ళకి ఇవ్వగానే అది తీసుకోగానే కన్నులు తెరవబడిను. ఏం తెరవబడిను? ఇది ఏ నేత్రమో తెలుసా? మనోనేత్రములు. ఏ నేత్రములు? మనోనేత్రములై. దేవుడి స్తోత్రం. అప్పుడు ఆయన గుర్తుపట్టారట. చెప్పండి, ఎప్పుడు గుర్తుపెట్టారు? అంతకుముందు తీసుకున్నారు, కానీ జాగ్రత్త 12 మంది శిష్యులతోటి. కానీ ఎప్పుడు తీసుకున్న వారు ఏమైపోయారు? మళ్ళీ మర్చిపోయారు. మళ్ళీ యేసు ప్రభువారు గుర్తించి పునరుద్ధరణయ్యాక మళ్ళీ జొట్టు తీసుకుని ఆ కృతజ్ఞత స్తుతులు చెల్లించి మళ్ళీ వారికి ఇవ్వగా తీసుకున్న కానీ వారి కన్నులు తెరబడిను, యేసుని గుర్తుపట్టెను. దేవుడి మెమ్మికలుగాక. అప్పుడు గుర్తుపట్టేగా వెంటనే నాదుసుడైపోయాడు. అప్పుడు అనుకుంటున్నారు, ఒరే మన దారిలో వస్తున్నప్పుడు లేఖనంలో ఉన్న మాటలు చెప్పాడైనా. ఏ మాటలు? లేఖనంలో ఉన్న మాటలు చెప్పాడు. ఆయన చెబుతుండగా మన కడుపులో మంటలు పుట్టిన రోయ్ అన్నారు. ఏ పుట్టిని? చదవండి కిందకి. అప్పుడు వారు చదువుగా మైకులా. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచుండగా లేఖనములను ఏంటి?
లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మనకు బోధపరుస్తున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. చాలండి, దేవుడికి మహిమ కలుగాక. యేసు మాటలు వింటున్నప్పుడు, యేసయ్య వాళ్ళకి లేఖనంలో అంటే వాక్యం చెబుతున్నప్పుడు హృదయంలో మంట పుట్టిందంట. మంట జాగ్రత్త మీద గమనించండి. యోహాను గారి గురించి మాట్లాడుతుంది, ఆయన మండుతున్న దీపములంటూ వాడు. దేవుని స్తోత్రం. లేఖనము మంట అంటే మంటలో నుంచి ప్రేమ చెప్పారు. జాగ్రత్త, దేవుని వాక్యము అగ్నితో పొలసబడి ఉంది. వీళ్ళు ఎప్పుడు గుర్తించారంటే ఆయన ప్రార్థన చేసి రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడినవి. మనకేదో ఒక రోజు నీ కళ్ళు ముయ్యబడతాయి. మాట్లాడాలి. రోజు మొత్తం అనుకోండి, మాపులు నిద్రపోయి తప్పికొట్ట ఆ మూత కాదు. ఈ లోకాన్ని చెడిపోయి మూత పడతావు రోజుని. దేవుడి స్తోత్రం. పడదా మరి ఆ మూత పడిన కళ్ళు ఎవరు తెరాలి? దేవుడే తెరవాలి. దేవుడి స్తోత్రం. అంతే కాబట్టి ఏ నేత్రాలు అంటే మనోనేత్రములు అన్నారు పౌలు గారు. ఏ నేత్రములు? మనోనేత్రములకి మహిమ కనపడుతున్నది. మనోనేత్రములకి ఆయన దర్శనము కనపడుతూ ఉంటవి. మనోనేత్రములకి ఈ లోకంలో ఉన్న వాటికి దేవుడు చూపెట్టే శ్రేష్టమని అన్నీ కూడా ఆ మనోనేత్రాలకి కనపడతాయట. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 17వ వచనములో ఆ నేత్రాల గురించి చెప్పబడి ఉన్నది. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున చదువమ్మా. వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టుదో పరిశుద్ధులలో. చాలండి, దేవుడు మహిమ కలుగాక. జాగ్రత్త మీద గమనించండి. ఏ నేత్రములు? మనోనేత్రం. జాగ్రత్త మీద గమనించండి. ప్రియమైన దేవులారా, జయండి, మనకున్నవి 2 నేత్రములైనాను. 2 నేత్రాలకి కూడా దీనికి ఒక సెక్షన్ ఉంటుంది. దేవుడి స్తోత్రం. ఆత్మీయులకి శరీర నేత్రాలను మూసుకోగానే మనోనేత్రము తెరబడతాయండి. దేవుడికి మెమ్మికలుగాక. ఆత్మీయతో వెతుకుతున్న వారికి ప్రార్థనలో ఉన్నా, ప్రార్థన చేసుకున్నా, వాళ్ళ సన్నిధి చేసుకున్నా శరీర నేత్రాలు మూసివేస్తారు. వారికి మనోనేత్రాలను తెరబడతాయండి. దేవుడి మహిమ కలుగాక. అప్పుడు వాళ్ళకి ఏది విలువైనదో, ఏది పరిశుద్ధమైనదో, ఏది ఘనమైనదో ఆ మనోనేత్రాలకి తెలుస్తాయటండి. ఈ రోజున దేవుడి పిల్లలైన మనము కూడాను మనోనేత్రులకి ఆ రొట్టె తీసుకోగానే నేత్రములో తెరవబడెను. జాగ్రత్త వహించండి. దేవుడి పిల్లలైన మనం కూడాను. అయితే మన దీన శరీరానికి ఏ శరీరం ఇస్తున్నాడైనా మహిమగల శరీరం. ఏది ఆ మహిమగల శరీరం అంటే మీ కాంక్షేపుడు రక్షణ పొందినప్పుడు ఇస్తున్న ఆవకైన శరీర రక్తమే నిన్ను మహిమగల శరీరంలోనికి మార్చుకుని వెళుతుంది. దేవుడు మహిమకలుగాక. తర్వాత ఆయనిచ్చే పాత్రలోనిది ఆడిచిన ఆయన శరీరమును అది దీవించి ఆశీర్వదిస్తూ మనకి ఇస్తున్నాడటండి. చదవండి. మన కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయములో 16వ వచనం చదువుకుందాము. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. చాలండి, దేవునికి మహిమ కలుగాక. ఈ రోజున జాతండి అందరూ గమనించాలి. ఆరాధన దేవుని నీకు ఉంది, బల్లారాధన దేవుని నీకు ఉంది,
ఆ శరీరత్వం దీవెన నీకు ఉంది. దడ స్తోత్రం. రక్షణ పొందలేని వారు ఆరాధన దీవెనే ఉందేమో కానీ రక్షణ పొందని మీకు ఏంటి ఈ బల్లారాధన దీవెన ఉంది, రొట్టు దాసరసం దీవెన ఉంది, ఆరాధన దీవెన ఉంది. ఇది ఆశ్రదంతో కూడింది అని చెప్పారు. దడ స్తోత్రం. అయితే గమనించండి, మరి ఈ ఆశ్రదంతో కూడినది మనలో కొందరు ఏంటి ప్రభు బిడ్డల్లో కొందరు ఏం చేస్తారంటే ఈ ఆశ్రదముల పాత్రలోది దెయ్యం పాత్రలోది కలిపేస్తారట. కలిపేత్తములు వాళ్ళు అన్నీ కూడా కోల్పోతారంటే. వాళ్ళు 21వ వచనం చదువుకుందాము. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా ఆయన కంటే మనము బలవంతులమా దేవుడికి మహిమ కలుగాక. ఇప్పుడు చెప్పండి, ఆయన ఇచ్చిన బల్లారదుల్లో ఏముంది? దీవెన ఉంది. మాట్లాడాలి. దీవెన ఉంది, ఆశ్రదం ఉంది. అయితే గమనించండి, నేను తీసుకుంటున్నది ప్రభు నాకు దీవించి ఇస్తున్నాడు. నేను తీసుకుంటున్న రక్తమును, నేను తీసుకుంటున్న ఆయన శరీరము ప్రభు దీవించి ఇస్తున్నాడు అని నీవు అది గ్రహించుకుంటే కనుక పరిశుద్ధులకి ఎప్పుడు కూడా ఆ దీవెన, ఆ ఆశ్రదం ఎప్పుడు కూడా వాళ్ళు ఉండిపోద్ది. దడ స్తోత్రం. దాని ఇలివి తెలియక మళ్ళీ జాగ్రత్త మీకు గమనించండి. వ్యసనాలకు బానిసలైపోయి, చెడు వ్యసనాలు బానిసలైపోయి పాపాన్ని విడిచిపెట్టలేక కొంత పరిశుద్ధతను, కొంత పాపములో నడుచుకున్న బిడ్డలకి తీసుకెళ్ళి ఏం చేస్తుంటే మళ్ళీ దెయ్యాల పాత్రలు దాంట్లో కలుపుతున్నారు. ప్రభుకి కోపం వస్తుంది అన్నారు. దడ స్తోత్రం. ఏం కోపం వస్తుంది? కొందరు జాగ్రత్త వేసండి, ప్రభు నమ్మినా రక్షణ పొందినా ప్రభు బల్లాదులో పాల్గొంటున్నా కానీ కొందరు కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ పనికి మాల అలవాట్లు నడిచిపెడతానికి ఇష్టపడరు. దీనివల్ల ఏం చేస్తానంటే ప్రభుకి కోపం వస్తుందంట. దడ స్తోత్రం. ప్రభుకి కోపం వస్తే మనం తట్టుకోగలుగుతామా? అమ్మ చెప్పాలి. ప్రభు కోపంతో మనం తట్టుకోగలుగుతామా? సాధారణంగా ఒక మనిషి అంటాడు కదా, ఇప్పుడు ఉదాహరణకి నా కోపంతో నేను చేస్తాను నాకే తెలియదు అంటాడు. దడ స్తోత్రం. అంటారా అనరా? ఒక మనిషి కోపంతో ఏం చేస్తాడు తనకే తెలియదు అన్నాడు. కానీ దేవుడు తెలుసు ఆయన కోపంతో ఏం చేస్తాడు. దడ స్తోత్రం. జాగ్రత్త వేసండి, ఆయన కోపం వస్తే పర్వతాలే పగిలిపోతాయి అన్నాడు. దడ స్తోత్రం. పర్వతం మీద ఉన్న గడ్డి పట్ల ఉంటోళ్ళు మనం, అవునా? జాగ్రత్త వేసండి, దేవుని బిడ్డలమైన మనము ఆయన కోపం పుట్టించే బిడ్డల వల్లే మనం ఉండకూడదు. కానీ భూమి మీద ఉన్న ఈ కొద్ది సంవత్సరాలు ఈ తీసుకుంటున్న మనమును ఈ పాత్రలోది ప్రభు మనకి ఇస్తున్నాడు కనుక, దీవించి ఆస్వాదించి ఇస్తున్నాడు కనుక ఆ దీవెని కాపాడుకోవాలి. ఈ దీన శరీరాన్ని ఏ శరీరంగా మారుతున్నాడైనా మహిమ గల శరీరముగా. దడ స్తోత్రం. ఏ ఆరాధన అమ్మ? ఏ ఆరాధన? ప్రభువులోకి అడుగు పెట్టిన గాంచుకున్న ఆరాధనలు తప్పిపోతాయి మనకి, అవునే కదా? కొందరేమో ఆరాధనలు అయిపోయాక ఏమనుకోకుండా సుమా ఆరాధనలు అయిపోతారు. అక్కడ ఆరాధన తప్పుకుంటూ ఏమి ఉండదు. దడ స్తోత్రం. ఆరంభం గాంచి ముగింపు వరకు నిత్యం ఆరాధనే. దేవుడికి మహిమ కలుగాక. అంతే కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలమైన మనం కూడాను ఈ మహిమ గల శరీరంతో మనము వెళ్ళబోతున్నాం కనుక ఈ దీన శరీరానికి మనం విలువిస్తున్నాము. అయితే గమనించండి, ఈ దీన శరీరానికి ప్రభు ఇచ్చే విలువ నీకు తెలియాలి. దేవుడి మహిమ కలుగాక. వాళ్ళు అంటున్నారు, మన దారిలో నడుస్తుండగా ప్రభు మనతో మాట్లాడారు. లేఖనములో వాక్యంలో మాట్లాడితే మన హృదయంలో మండింది రోయ్, కానీ అప్పుడు మనకు అర్థమో కాలేదు అంటున్నారు. దేవుడి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి, ఈ వాక్యం వింటున్న మనము కూడా ఎందుకంటే ఈ ఒక్క శరీరమే నువ్వు తీసుకునే బాప్తిసం కంటే విలువైనది ఆయన శరీర రక్తములు. అందుకే ఇది తీసుకున్నవాడు వడ్డీ చేరుతాడు దేవుడు. అపోస్తల కార్యంలో చూడండి,
అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాము. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొని ఓడలో ఉన్న చాలండి. దేవుడి మహిమ కలుగాక. చెప్పండి, ఇది భూమి మీద కాదు ప్రయాణం. ఎక్కడది? సముద్రంలో. ఎక్కడ? సముద్రంలో ప్రయాణము. ఆ సముద్రంలో ఉన్నవారు 276 అని ఉంటుంది బైబిల్లో. దేవుడి స్తోత్రం. ఆ వాడలో ఉన్నవారు 276. దేవుడు దేవదూతను పంపి పౌలా ఈ 276ని దేవుని చేతికి అప్పచెప్పాడు. దేవుడి స్తోత్రం. దేవుని చేతికి 22 వర్షాలు ఉంటుంది, చదవద్దు కానీ. అయితే మీరు గమనించండి, ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము ఆయన ప్రభుని గురించి చెప్పి తర్వాత జాతనించండి, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో, నేను ఎవరు వాడినో అండి ఆ దేవుని మాటలు మీరు చెప్తున్నాను కనుక అని చెప్పేసి ఆ పౌలు గారు 276 బోధిస్తుంటే వినేవారు మాత్రము కాదు. అప్పటికి వాళ్ళకి 16 రోజుల నుంచి ఏం లేదంటే 14 రోజుల నుంచి ఆహారము లేదు. అయితే దేవుడు రక్షించుకోవాలనుకున్నప్పుడు ఏ కోణములైనా రక్షించుకోగలడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఆకలి అందులోకి ఎవరు పెట్టినా తినాలనిపిస్తుంది. కడుపు ఏం చేద్దంటే తొందర పెడద్దట. కడుపు ఏం చేద్దట? ఆకలి వేస్తున్నప్పుడు మనిషిని కడుపు ఏం చేద్దాం తొందర పెడతంటే ఆకలికు. అయితే పౌలు గారు అన్నారు, దేవుడి గురించి చెప్తే వింటలేదు, ఆ దైవసంధ మాటలు వింటలేదు కనుక ఇప్పుడు మీరు ఆకలితో ఉన్నారు కనుక కొంచెం ఆహారం పెడతాను తీసుకుని ఉంటే అప్పుడు అందరూ కూడా ఏం పడ్డారు? సిద్ధపడ్డారు. ఒక్క రొట్టె. చెప్పండి, ఒక రొట్టె అంటే మన పండుగలకి 10 కేజీల కేకు, 20 కేజీల కేకు, 50 కేజీల కేక్ కూడా తెచ్చే వాళ్ళు ఉంటారు. దాంతో 4-3 కేజీలు తెచ్చుకుంటారు. రొట్టె అనేది అన్ని కేజీలు ఏమీ ఉండదు, ఉంటే ఇంతే ఉండవచ్చు. దేవుడి స్తోత్రం. కానీ అంతమంది ఆ ఒక్క రొట్టె ఏమండి తీసుకుని తినేమని ఇచ్చలేదు. కానీ యేసు ప్రభువారు ఎలాగైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆస్వాదించి ఇచ్చాడో ఈ పౌలు గారు కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. అర్థమైందండి? ఇప్పుడు జాగ్రత్త మీకు గమనించండి, దేవుని పిల్లలైన మనము అది తీసుకోగానే అండి అందరికీ ఏమొచ్చేసిందట? చెప్పండి, మీరు అధ్యాయం అంతా చదువుకోండి. ప్రాణాలతో బయటపడతామన్న నమ్మకం కూడా వారికి లేదు. ఇంటి చేరతామని నమ్మకం కూడా వారికి లేదు. మళ్ళీ భార్య బిడ్డలు చూస్తామని లేదు, చూడమని నమ్మకం కూడా లేదు. అలాంటి వారిని జాతేసిండి పౌలు గారు ప్రార్థన చేసి ఆ రొట్టె విసినప్పుడు అది తీసుకున్న ఆ 276 ఒక్కరు కూడా నశించిపోకుండా ఒడ్డుకి చేరారు. దేవుడు మేము కలుగాక. ఆ ఒక్క రొట్టె దేని సూచిస్తుందో తెలుసా? ఒక్కడై ఉన్న దేవుని సూచిస్తున్నది. దేవుడి స్తోత్రం. మేము కలుగాక. కొన్నిసార్లు మనము పొలాల్లో పనిచేస్తున్న, ఇంటికాడ పనిచేసిన జీవితాలు అలసిపోతాయి. ఒక్కొక్కసారి అలసిపోవా. జాగ్రత్త వేసండి. అలసిన ప్రాణికి చెప్పండి, అలసిపోయిన మనిషికి, అలసిపోయిన ప్రాణానికి సముద్రం నుంచి చల్లటి గాలి దయగల దేవుడు మనకి పంపిస్తాడట. హాయ్ బాబాయ్. సాయంకాలం 4 గంటలు చూడండి, ఎండ అండి. సాయంకాలం 4 గంటలకి ఎండాకాలం అమ్మ చెప్పండి, ఆ గాలి చల్లగా తాగితే కదలబుద్ధి దగ్గర నుంచి. అవునే కదా? మరి ఎవరు చూడగలిగారు? మనం చూసాము సముద్రం మీద గాలి మనం చూసాము, అవునే కదా? కానీ ఆ మహిమ ఏంటో ఆయన తెలుస్తుందంట. ఆ పాటలో రాశారు ఆయన, నైనా నీ మహిమను ఎవరు గమనించగలుగుదాము, నీ మహిమను ఎవరు వివరించగలుగుదామో. అలసిన ప్రాణికి ఏంటి, ఎండలో అలసిపోయిన మనిషికి ఏంటి చల్లటి గాలి వల్ల మళ్ళీ సమస్యలేని మనిషికి బలమిస్తున్నావు. దేవుడి స్తోత్రం. నిజమే, ఈరోజున మహిమ విలువ అందరికీ తెలియదంటే ఎలా కుర్ది తెలుసుకోవాలి. దేవుడు మహిమ కలుగాక. తెలియదంటే వదిలిపెట్ట కురుద్దా, ఒక ఊరు వెళ్ళాలి, దారి తెలియదని ఉండిపోతావా?
చెప్పాలి. అడిగాయని తెలుసుకుంటావా? దేవుడి మహిమ కలుగాక. అంతు కాబట్టి మహిమ విలువ తెలిసిన వారు ఈ లోకంలో ఉన్న వాటి మీదకి వాళ్ళు మనసు ఉండదు. కానీ అందుకే మహిమ విలువ మోసే గారు తెలుసు, దావీదు గారు తెలుసు కనుక మోసే గారు అంటారు, ప్రభువా నీ మహిమను ఇంకా ఉంది, దేవుడి స్తోత్రం, నేను చూసిన మహిమ కాదు ఇంకా ఉంది అన్నప్పుడు ఎవరు తెలుసుకున్నారు? మోసే గారు తెలుసుకున్నారు. ఈ మహిమ అంతానే భూలోకంలో చూసేయండి. కంగారు పడగరా బాబు, వద్దు, వస్తావు కదా అక్కడికి, దేవుడి స్తోత్రం. ఎక్కడికి? అక్కడ పూర్తయిన మహిమ సూతిగానంటేనే భూలోకంలో కానీ చూడాలన్నాడు ఆయన. దేవుడి మహిమ కలుగాక. అంత కాబట్టి ఈ రోజున జాగ్రత్త వహించండి. పరలోకానికి ఏం తీసుకెళ్తాం మనము? అమ్మా మహిమని తీసుకెళ్తాం. మరి మహిమని తీసుకెళ్తామని చెప్పారు, బాగానుంది. మహిమ ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా? పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించే వారి మీద ఉంటుందంటే ఏంటి? దేవుడి మహిమ తీసుకెళ్తావు, మంచిది. ఎలాగొస్తుందో తెలుసా? ఆ మహిమ జాతేసండి, ఎలా మాడితే అలా రాదు. ఆ మహిమ నీలో ఉండాలంటే, ఆ మహిమ నీ మీద ఉండాలంటే, ఆ మహిమతో నువ్వు వెళ్ళాలంటే జాతేసండి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆరాధించేవారే ఆ మహిమలోను నిలవగలుగుతూ ఉంటారు. దినవత్తరి గ్రంథంలో మనకు కనపడుతుంది, 16వ అధ్యాయములో కనబడుతుంది. చదవండి. మొదటి దినవత్తరి గ్రంథము 16వ అధ్యాయము 28 చదువుకుందాము. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలమును యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించండి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధాలంకారమగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీద గమనించండి. జనములారా కుటుంబములారా ఇక్కడ చెప్తున్నాడు, తగినంత మహిమ దేవుడికి చెల్లించండి. దానికి అర్థం ఏంటంటే, ఉదాహరణకు ఇప్పుడు ఆయన చూడండి, అందరూ కూడా దాహం వేస్తుంది, లీటర్ నీళ్ళు తాగేసేంత దాహం వేస్తుంది, 2 గుక్కులు తాగి సరిపెట్టుకుంటామా? లీటర్ నీళ్ళు తాగే దావతప్పుడు మనలో వేస్తుంది. ఉదాహరణకి ఏమండి, 2 గుక్కలు తాగేసి సరిపెట్టుకుంటామా? మరి ఏం చేస్తాం? కాయ ఎత్తామంటే గడగడ గడగడ అంటే అర్థం ఏంటంటే, ఆ దాహం తీర్తే కానీ మనసు సుప్తానది ఉండదు. దేవుడి మహిమకలుగాక. ఆకలి వేస్తుంది, జాగ్రత్త మీద గమనించండి. ప్రియమైన చెప్పారో ఆకలి అండి, ఆకలి తీరేదాకా మనం తింటాం కదా, కడుపు నిండేదాకాను. 24 మొదలు తినేసి లేచిపోతామా? అంటే అర్థం ఏంటంటే, మనకు కావలసిన దానిలో కూడా సంపూర్తిగానే మనము అనుభవిస్తున్నాము. మరి దేవునికి కావలసిన జాగ్రత్తగా గమనించండి. మహిమ ఏంటో తెలుసా? మనం అన్నిటిలో పాల్గొవాలి. దేవుడి స్తోత్రం. ఎందులో పాల్గొవాలి? ఆరాధనకు వచ్చాం కదా, చెప్పాలి. ఆరాధనకు వచ్చాం కదా, ఆరంభ ప్రార్థనలో పాల్గొవాలి, పాటల్లో పాల్గొవాలి, ఆరాధనలో పాల్గొవాలి, వాక్యములో పాల్గొవాలి, ఏండి బల్లారాధనలో పాల్గొవాలి. జాతిని గమనించండి, ముగింపు ప్రార్థనలో పాల్గొవాలి. అన్ని విషయంలో మనం పాల్గొవాలి. ఆరంభం నుంచి ముగింపు వరకు మనము పాల్గొవాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆరంభం కంటే ముగింపే మేలు అన్నాడు. దేవుడి మహిమ కలుగాక. అంతే కాబట్టి దేవుడి పిల్లలమైన మనం కూడాను పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఏమండి తగినంత మహిమ చెప్పలు ఏం చెల్లించాలి? నిజమే, పాటల్లో మనము దేవుని మహిమపరచకపోతే దేవుడు ఏమని చెప్పాడు? ఎవడైనా మీరు సంతోషంగా ఉంటే పాటలు పాడమన్నాడా? మరి పాటల్లో పాల్గొంటలేదంటే మీరు ఏమనుకోవాలి? నేను అనలేదంగా, ఆయన అన్నాడు. ఆయన్ని అడగండి తర్వాత. మీలో ఎవరైనా సంతోషం ఉంటే పాటలు పాడండి దేవుని వాక్యం చదివిస్తుంది. యాకోబు గ్రంథము అమ్మా 5 యాకోబు గ్రంథం 5:13 చదవండి. లేట్ అయిపోయింది. ఆమె ఎక్కడుందో చదువు. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన
అతను ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగిన అతని కీర్తనలో పాడవలను, దేవుడికి మహిమ కలుగాక. శ్రమొత్తి ఏం చెప్పాడు? ప్రార్థన. సంతోషంలో ఏం చెప్పాడు? సంతోషములో ఈ సంతోషము దేవుడే ఇచ్చాడు కనుక అని చెప్పేసి ఉల్లాసంగా మనము దేవుని పాటల ద్వారా కూడాను అండి మహిమపరచాలి. అది సంతోషం అంటే మనిషికి జీవితం. దేవుడు స్తోత్రం. బాబు చదివేస్తానంటే బైబిల్ మా ఏం లేదు, ముగించేమని అంతే అర్థం. దేవుడికి మహిమ కలుగాక. పుస్తకాలు తీ బయటికి, అంతా అయిపోయి చదువుకోవాలి. సంతోషమే సమాధానము చెప్పనా సాక్షమైన సంతోషం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా. నేడే యేసునొద్దకు రమ్ము, నేడే యేసునొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త వేసండి. అయితే రోజు దేవుడి పిల్లలమైన మనకు కూడాను ఈ మాట కథ చెప్పినట్టే పౌలు శీల గారు కూడా ఏమండి చెరసాల్లో ఉన్న ఎలాగున్నారు వాళ్ళు చెప్పాలి. చెరసాల్లో ఉన్న సంతోషంగా ఉన్నారు, అందుకే పాడారు వాళ్ళు. అవునా కదా? గాయాలు తినేసిన దెబ్బలు తిన్నా ఎలా ఉన్నారు అంటే శరీరానికి తగిలింది కానీ వాళ్ళు కొట్టిన దెబ్బలు ఆత్మ మాత్రము తలగలేదు. దేవుడు చూస్తున్నాం. జాగ్రత్త మీ గమనించండి. ఈరోజు దేవుడి పిల్లలమైన మనము మన ఆశ ఉండాలి. ఏంటో తెలుసా? ఇప్పుడు నిర్గకాండలో ఏం చెప్పాడు? మీరు విడుదల పొందబోతున్నారు. ఏం పొందాడు? ఈ శ్రమలోంచి విడుదల పొందబోతున్నారు కనుక మీరు తీసుకోవాల్సిన విధానము త్వరపడి తీసుకోండి. నడుమును కట్టుకోండి, కర్రలు చేత పట్టుకోండి, జోడు తొడుక్కొని త్వరగా మీరు సిద్ధపడి తీసుకోండి. ఇక్కడి నుంచి మీకు విడుదల దొరుకుతుంది అన్నారు. దేవుడు మహిమ కలుగాక. అంతు కాబట్టి ఈ రోజున దేవుడి పిల్లలమైన మనం కూడాను మీ అండి ఈ దీన శరీరానికి ఏ శరీరం ఇస్తున్నాడైనా అమ్మా మహిమ కలిగిన శరీరము. ఆ మహిమ గల శరీరము ఇప్పుడు మనం చూడలేము. దేవుడు స్తోత్రం. ఇప్పుడు మనము చూడలేము. ఎప్పుడు చూస్తామో తెలుసా? ప్రభు వచ్చి తీసుకెళ్ళేటప్పుడు చూస్తాము ఆ మహిమను. అందుకే పౌలు గారు అన్నారు, జాగ్రత్త వహించండి, మహిమల్లో తేడాలుగా ఉన్నాయి అని కొరింథీ 15 కూడా రాయబడి ఉంది. దేవుడు మహిమ కలుగాక. అంతకు మరి భూమి మీద ఉండగా తగినంత మహిమ చెప్పాలి. తగినంత మహిమ. దేవుడు మహిమ కలిగిన వాడు కనుక, దేవుడు మహిమకు అరుడు కనుక, మహిమకు పాత్రుడు కనుక తగినంత మహిమ ఈ లోకంలో మనము ప్రభునికి చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుడికి మహిమ కలుగాక. ఈ వాక్యం వింటున్న మనము కూడా గమనించండి. దేవుని పిల్లలమైన మనకు కూడాను ఖచ్చితంగా ఈ శరీరత్వం తీసుకుంటున్న మనము ప్రభువు నుండి అక్కడ చెప్పుకొచ్చిన మాట ఏంటంటే పౌలు గారు రొట్టె ఇవ్వగా వాళ్ళు 276 కూడా మరణం నుంచి ఎక్కడ తట్టారు? ఒడ్డుకి చేరారు. యేసు ప్రభువారు శిష్యులకి ఇద్దరికి రొట్టె విరిసి ఇవ్వగా ఏం తెరవబడ్డవి? కనులు తెరవబడ్డవి. అబ్రహాముకి ఆయన రొట్టె శరీరం ఇచ్చినప్పుడు, దాచరసము రొట్టె ఇచ్చినప్పుడు
ఆశీర్వదించి, చెప్పండి, ఆస్వాదించి తీసుకుంటున్న మనకి ఆ పాత్రలో ఆశ్రద్ధం ఉంది, ఆ రొట్టెలో ఆశ్రద్ధం ఉంది. ఆయన సజీవుడైన దేవుడు కనుక ఆ సజీవుడైన దేవుని శరీరము రక్తం మనం తీసుకుంటున్నాం కనుక తగినంత మహిమను మనం చెల్లించి ఆత్మపూర్వకంగా నడిచి పరిశుద్ధంగా జీవించి ప్రభు పిలుపు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ మహిమలో మనము చేరుతాము. అట్టి భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.